చాలా మార్లు వాళ్ళని చూసి వీళ్ళని చూసి దేవుని నుండి దూరం అయిపోయినటువంటి పరిస్థితులు ఎన్ని లేవు ఆలోచన చేయండి. ఎన్నిసార్లు లోకపు పనులకు, ఎన్నిసార్లు దేవుని సన్నిధిని విడిచిపెట్టి, ఆరాధన మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఎన్ని లేవు. దేవుని వాక్యం వినకుండా తన చెవిని తొలగించుకొని వాని ప్రార్థన పాపమగునుగాక అని ఉంది. మధ్యలో నీవు లేచిపోతే, నీవు మధ్యలో వాక్యం వినకుండా వెళ్ళిపోతే నీ ప్రార్థన ఏమైతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుని మీద నీవు ఆధారం పడలేదు అన్న సంగతి అర్థమవుతుంది. నా పనులున్నాయి, నా కష్టం ఉంది, నాకు ఈరోజు ఇబ్బంది అవుతుంది అని నీవు అనుకోవచ్చు. ఆ ఇబ్బందిని, ఆ కష్టాన్ని, ఆ శ్రమను, ఆ అవసరాన్ని ప్రభువు చూస్తలేడండి. ప్రభువు చూస్తున్నాడు.